హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చేపల కర్రీ ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దామండి. నేనైతే రవ్వ చేపను తీసుకున్నానండి. ఇలా తీసుకున్న ముక్కలను కొంచెం పసుపు, చిన్న స్పూన్తో 2 స్పూన్ల కారం, కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. 50 గ్రాముల వరకు చింతపండుని తీసుకొని 2 సార్లు క్లీన్ చేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకుందామండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు వేసుకొని బాగా డ్రై రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ కింద చేసుకుందామండి. ఇలా పౌడర్ అయిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందాం కచ్చాపిచ్చాగా. ఇప్పుడు అదే మిక్సీ జార్ని వాష్ చేసుకొని మీడియం సైజు కొబ్బరి చిప్పని తీసుకొని ఇలా కొబ్బరి ముక్కల్లా కట్ చేసుకొని కొబ్బరి పాలను ప్రిపేర్ చేసుకుందామండి. కొబ్బరిలో సారం అంతా పోయేంత వరకు చిక్కగా కొబ్బరి పాలు అనేది తీసుకుందాం. ఇలా చిక్కగా కొబ్బరి పాలు అనేది తీసుకుంటే సరిపోతుందండి. చింతపండులో ఉన్న చింతపండు వాటర్ను కూడా తీసుకుంటే సరిపోతుంది. అన్నీ రెడీగా పెట్టుకుందామండి. కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొబ్బరి పాలు, చింతపండు నీళ్ళు, మసాలా. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ దాకా పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి చేపల కర్రీ కాబట్టి. కట్ చేసుకున్న మీడియం సైజు 2 ఉల్లిపాయలను కూడా ముక్కలుగా కట్ చేసుకొని, ఉల్లిపాయ ముక్కలు, 5 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకొని కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. 1 స్పూన్ పసుపు, 3 స్పూన్ల దాకా కారాన్ని యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు వాటర్ను కూడా యాడ్ చేసుకొని కొబ్బరి పాలను కూడా వేసుకొని, అలాగే ఇవి చిక్కగా ఉంటాయి కాబట్టి కొంచెం వాటర్ను కూడా 1 గ్లాస్ వాటర్ను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉప్పు కారం కలిపి పెట్టిన చేప ముక్కలను కూడా ఒక్కొక్కటిగా వేసుకుందామండి. ఇలా వేసుకొని క్లాత్తో 2 వైపులా దాకను పట్టుకొని చుట్టూ తిప్పుకొని గరిటె అనేది పెట్టకుండా మూత పెట్టి ఉడికించుకుందాం. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే మనం మిక్సీ పట్టుకున్న మసాలానంతా వేసుకొని బాగా దాకను 2 వైపులా తిప్పుకొని కరివేపాకు రెమ్మలను కూడా వేసుకొని బాగా ఉడికించుకున్న తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇంకా 10-5 నిమిషాల్లో దించేస్తామనగా కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పాలతో చేపల కర్రీ రెడీ అయినట్టే. నచ్చినట్టయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి.